హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది సింపుల్గా లోడింగ్ పైపింగ్తో ఈ టైప్ డిజైన్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఇలా డోరీస్ నెక్ వచ్చి ఇలా స్క్వేర్ టైప్లో పొడవు వచ్చి 14 రెడీ ఉండాలి. 15 పెట్టేస్తున్నాను. వెనకాల బోట్ నెక్కి ఎలా నెక్ షోల్డర్ తీసుకుంటామో అంత మెజర్మెంట్ తీసుకోవాలి. 7 ఇంచీలు ఆర్మోల్ డౌను, 7 ఇంచీలకి డీప్ వచ్చి 10 ఇంచీలు, 10 ఇంచీలు డీపు. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ టైపు బాక్స్ డ్రా వేద్దాం. సింపుల్గానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఎవరైనా 10 నిమిషాల్లో నెక్ రెడీ అనేది చేసుకునేయచ్చు. ఇలా డౌను 3 ఇంచీలకి మార్క్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా వేసుకున్నాను ఒక లైను. ఇక్కడ మనము నెక్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి ఇలా క్రాస్గా ఈ మార్కులకి కలుపుకున్నాం. ఇలా ఈ మార్కులకి ఇంకా కొంచెం క్లోజ్గా కావాలంటే ఇంకొంచెం ముందరికి వేసుకోవచ్చు. ఈ మార్కులకి ఇలా సింపుల్ నెక్ ఈజీగా స్టిచ్ చేసేయగలరు. సింపుల్ నెక్లే బాగా లుక్గా కూడా తెలుస్తుంది. కొంతమంది జాస్తి సింపుల్ నెక్కే డిజైన్గా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ మార్క్ ఎలా వేసినామో అలా కట్ చేసేద్దాం. ఇది ఓపెనే, డోరీస్ వేయాలి. ఇక్కడ నాట్ కట్టుకునేకి ఇక్కడి నుంచి నెక్. ఇప్పుడు ఇలా బాక్స్ టైపు కట్ చేద్దాం. తర్వాత స్ట్రైట్గా ఈ మార్క్ వేసినాము, ఇక్కడికి కలుపుదాము. కొంచెం ఇలా అనేది వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ పాయింట్ దగ్గరనే డోరీస్ అనేది కట్టుకుంటాం కదా, ఆ డోరీ వేయాలి లూఫ్. తర్వాత మనము లోడింగ్ పైపింగ్ అనేది వేసేద్దాం. లైనింగ్కే పైపింగ్ అనేది జాయిన్ చేద్దాం. ఇలా వచ్చేసింది నెక్. ఇప్పుడు మనము థ్రెడ్ పైపింగ్ లోడింగ్తో గోల్డ్ కలర్ది శారీ కలర్. శారీ వచ్చి ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అక్కడక్కడ శారీ మీద. ఆ కలర్ అనేది పైపింగ్ వేస్తున్నాను. లైనింగ్కే జాయింట్ చేస్తున్నాను పైపింగ్. మెయిన్ పీస్ మీద లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత వేసుకుంటే చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా, ఎక్కువ వర్క్ లేకన్నా తక్కువ వర్క్లోనే బ్లౌజ్ తొందరగా ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మూలలో నిలబెట్టుకొని మనము టర్న్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా ఆ స్క్వేర్ అనేది ఆ మూలలో తిరుగుతుంది. ఇలా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టి దీని మీద పెట్టేసి స్టిచ్ వేద్దాం. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు లాగకన్నా మనము నెక్కి వేసుకుంటూ రావాలా. నెక్ లేదంటే జారుతుంది లూజ్గా వచ్చి. మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు లాగకూడదు. నీట్గా అలాగనే ముందరికి ఇలా జరుపుకుంటా స్టిచ్ వేయాలి. అప్పుడు సాగదు నెక్ అనేది, లూజు రాదు షోల్డర్ అనేది. స్ట్రైట్గా ఇంకొక స్టిచ్ వేద్దాం. ఇంకా నడుముకి చేతి పని ఏం లేకన్నా ఇలా స్టిచ్ వేసేద్దాం. ఒక ఇంచి వదులుకున్నాను కదా, ఆ కచ్చ అనేది లోపలికి వెళ్ళిపోతుంది చేతి పనితో ఏమీ అవసరం లేకన్నా. నడుముకి పైపింగ్ ఏమీ లేదు, డైరెక్ట్ అలాగే క్లోజ్ చేసేస్తున్నాను, తిప్పి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ కట్ చేసేద్దాం. ఇక్కడ ఈ మూలలు అనేది ఘాటు పెట్టుకోవాలి. రింకల్ రాకన్నా నీట్గా టర్న్ అవుతుంది పీస్, బ్లౌజ్ పీస్ అనేది. ఇక్కడ ఒక ఘాటు.
ఇప్పుడు టర్న్ చేసుకొని పైపింగ్ మీద ఇంకొక స్టిచ్ వేద్దాం. పైపింగ్ పక్కలో ఇలా టర్న్ చేసుకొని ఇలా ఫ్లాట్గా పెట్టుకొని తర్వాత ఇంకొక స్టిచ్. ఇప్పుడు స్టిచ్ వేసేటప్పుడు కూడాను లాగకన్నా వేయాలి, నెక్ సాగిపోతుంది లాక్కొని ఇలా ఎక్స్టెండ్ అయ్యే మాదిరి. అలా కాకుండా ఉండాలంటే ఫ్రీగా స్టిచ్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు రౌండ్లు స్టిచ్ వేసేద్దాం. లైనింగ్ జాయింట్ అనేది ఇలా కొంచెం నడుము కాడ తిప్పి వేసుకున్నాం కదా, దీని మీద స్టిచ్ వేయాలి. వేసేటప్పుడు ఈ లైనింగ్ మెయిన్ పీస్ రెండును ఇలా గీచుకొని గోరుతో కొంచెం రబ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ప్లైన్ పీస్ ఉంటే మనము టాప్ సైడ్ వేయకూడదు, లైనింగ్ మీద వేయాలి స్టిచ్. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది స్టిచ్ వర్క్ ఉంది కాబట్టి కనిపించదు, అందుకనే మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ మీద రెండు స్టిచ్ వేసినాను నేను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము డోరీస్ రెడీ చేసుకున్నాం. బ్యాక్ డాట్స్ పట్టేద్దాం. ఇది 3 ఇంచులు 2.5 ఇంచి పొడవు డాట్స్ అనేది బ్లౌజ్కి పట్టాలి. బ్లౌజ్ లెంత్ని బట్టిను డాట్స్ పెట్టుకోవచ్చు. ఇలా అయిపోయింది. ఇప్పుడు డోరీస్ రెడీ చేద్దాం. ఈ పాయింట్లు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు పైపింగ్ స్టిచ్ వేసేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ 4 ఇంచులు ఇక్కడ 4 ఇంచులు ఎడుము క్లాత్ చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉండేది కట్ చేసి ఇప్పుడు మనము దీన్ని ఫోల్డ్ చేద్దాం సెంటర్కి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో ఫోల్డ్. ఇలా అయిన తర్వాత ఇక్కడ రౌండ్గా ఒక మార్క్ వేసుకోవాలి. ఈ మార్క్ మీదనే కట్ చేసేద్దాం. ఇలా కట్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేసేసి ఇంకొక ఫోల్డ్ చేసి సెంటర్కి కట్ చేద్దాం. ఇలా సెంటర్కి కట్ చేద్దాం. అన్ని పీసులు అలాగనే కట్ చేద్దాం. ఇవన్నీను చూడండి కట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ పీస్ మీద పెట్టి లైనింగ్ కట్ చేద్దాం. శారీ వచ్చే కలరు అది శారీ కలర్ ఒకటి. తర్వాత ఇవన్నీ లైనింగ్ పీస్ మీద పెట్టేసి లైనింగ్ కట్ చేద్దాం. ఇలా కట్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టిచ్ వేద్దాం లైనింగ్ కింద పెట్టుకొని. అప్పుడు టిప్నెస్గా ఉంటుంది, బాగా వస్తాయి ఫ్లవర్స్ అనేవి డోరీస్కి. ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని వచ్చాము రౌండ్గా అన్ని పీసులకి. రౌండ్గా వేయాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత టర్న్ చేసుకొని ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాం. సాగది కన్నా స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని గట్టిగా పట్టుకోకూడదు. అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక్కొక్క దానికి ఫ్లవర్స్ 3 అనేది ఫ్లవర్ వేస్తున్నాను. ఇలా పెట్టుకొని ఫోల్డ్ అది కచ్చ వదులుకుంటాం కదా అక్కడ వేయాలి. ఇలా వచ్చేసింది. సేమ్ ఇదే మాదిరి ఈ 2 ఉన్నాయి బ్యాలెన్స్. 2 స్టిచ్ వేసేద్దాం. 3 అవుతాయి ఒక్కొక్క దానికి.
ఇలా అయిపోయిన తర్వాత మొత్తము బ్లౌజ్కి అనేది స్టిచ్ వేసేద్దాం. డోరీ అనేది రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా సేమ్ మెథడ్లో రెడీ చేసేసినాను. 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్లౌజ్కి అనేది స్టిచ్ వేద్దాం. బ్యాక్ ఇప్పుడు ఈ 2 జాయిన్ చేసేదానికి 2 లెవెల్గా ఉండేకి మార్క్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకే లెవెల్గా ఉంటుందా లేదా అని మార్క్ వేసుకొని మార్క్ కాడికి జాయిన్ చేయాలి. ఇక్కడ పెట్టి రఫ్ కొట్టాలి. మనం కచ్చా కనిపించకూడదు అంటే లైనింగ్ జాయింట్ చేసే ముందేనే ఇది జాయిన్ చేసుకొని వేసుకోవచ్చు. అప్పుడు జాయిన్ చేయలేదు కనిపించలేదు, మనకి ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది మనకి బ్యాక్ బ్లౌజ్. చూడండి ఇలా సింపుల్గా ఉంది. ఈజీగా స్టిచ్ చేసేయగలరు ఎవరైనా. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో సెండ్ చేయండి. మీకు ఇష్టం అయితేనే వీడియో లైక్ చేయండి. ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది వీడియో. ఓకే, వీడియో ఫుల్ చూసినందుకు థ్యాంక్ యూ.